హలో ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాజాన్ కుకింగ్. యాక్చువల్గా నేను ముస్లిం గర్ల్ని, తెలుగు ఎక్కువ మాట్లాడలేను. మాట్లాడతాను, నా ఫ్రెండ్స్ అందరు చెప్తారు నేను బాగానే తెలుగు మాట్లాడతానని. సారీ ఏదైనా నేను వర్డ్స్ పలకడంలో ఏమైనా నేను మిస్టేక్ చేస్తే. ఓకే, ఈరోజు మనము వెల్లుల్లి కారం ఎలా చేస్తామో చూద్దాం. తర్వాత వెల్లుల్లి అంటే ఒక మీకు తగినంత తీసుకోండి వెల్లుల్లి. తర్వాత బాగా మంచిగా పొట్టంతా పోయి రెబ్బలు తీసుకోండి. తర్వాత కొద్దిగా జీలకర్ర అండ్ తగినంత కారం, తగినంత ఉప్పు అన్నీ మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ కొట్టాలి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను తెలుగులో డబ్బింగ్ చేయడం. హోప్ ఇట్ విల్ వర్క్. ఇలా నేను కొలతలేం పెట్టలేదు, కానీ కారం సరిపోలేదు. మరొక గిన్నె తీసుకున్నాను. సో ఇలాగ పేస్ట్ చేసుకోవాలి మంచిగా. నేను మేబీ ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసినట్టు, యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇన్ మై లైఫ్. మేబీ కొద్ది కారం ఇంకా ఎక్కువ వేయాలేమో, బట్ ఓకే. యాక్చువల్గా ఇలాగే ఓకే, కానీ నేనేం చేస్తున్నానంటే కొద్దిగా తిరగమాత పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్తాను. సో ఇది పనికి వస్తుంది, ఒక 3-4 డేస్ నిల్వ ఉంచుకుంటే అని చెప్పి తిరగమాత చేస్తున్నాను. అలాగే మీరు యూస్ చేసుకోవచ్చు, అంటే దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి. బట్ నేను ఇక్కడ తిరగమాత చేస్తున్నాను. కొద్దిగా నూనెలోకి ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు, కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి వేసుకొని మంచిగా తిరగమాత చేసుకుని దాంట్లో పేస్ట్ చేసిన కారం వేసి మంచిగా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన వెళ్ళేటట్టు కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మీ యొక్క వెల్లుల్లి కారం రెడీ. మీరు ట్రై చేయండి. ఇంకా నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదు, సో నేను ఉప్పు యాడ్ చేశాను. ఓకే, ట్రై చేయండి. అండ్ ఏదైనా నాకు సజెషన్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. వేడి వేడి అన్నంలోకి మంచిగా నెయ్యి వేసుకొని కలుపుకొని, ఇంకా వెల్లుల్లి కారం వేసుకొని కలుపుకొని తింటే వస్తాం. యాక్చువల్గా ఇంకా ఒకటి ఏంటంటే, ఏదైనా మాంసం ముక్క ఉంటే నంచుకోవడానికి ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది కదా. కానీ నాకేమో ఇక్కడ చికెన్, మటన్ లేదు, కబాబ్స్ కూడా లేవు. సో నేనేం చేస్తానంటే గోబీ కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. సో మీరు కూడా ఆస్వాదించండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది రెసిపీ అనేది. ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ ఇట్ వాజ్ గుడ్. అంటే చాలా మంచిగా వచ్చింది. ఎందుకంటే కొద్దిగా కారం ఎక్కువైంది, బట్ ఓకే, తినచ్చు నెయ్యి వేసుకొని. ఓకే, నా కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి, కామెంట్స్ చేయండి. ప్లీజ్ 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 షేర్ ద కంటెంట్. Thank you so much, folks.